ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అక్క? జాబ్ మానేయడం ఏంటి? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారమ్మా? మనసు నొచ్చుకునేలా ఏమైనా జరిగిందా? నీ సమస్య ఏమిటో చెప్పమ్మా, మేము చూసుకుంటాంగా. ప్రాబ్లం ఏం లేదు అంకుల్. నాకు వేరే పెద్ద జాబ్ వచ్చింది. వాళ్ళు టైం అయిపోతుంది, వెంటనే రండి అంటున్నారు. అంటే ఆ జాబ్ కోసం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మమ్మల్ని వదిలేసి వెళ్ళకనామిక. నాకు వెళ్ళాలని లేదురా, కానీ తప్పట్లేదు. అసలు ఏం జాబ్ అక్క? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? జాబ్ వచ్చింది సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? జాబ్ ఇంత త్వరగా వస్తుందని నేను మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకోలేదు భాగి. నాకు నో చెప్పే ఆప్షన్ ఉంటే ఇప్పుడే చెప్పేసి ఇక్కడే ఉండిపోయేదాన్ని. కానీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి. చివరి దాకా ఉంటానని మాటిచ్చి ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నందుకు ఐఎమ్ సారీ సార్. సారీ ఎందుకు అనామిక? ఇంతకంటే బెటర్ జాబ్ వస్తే మేమెవ్వరూ నిన్ను ఆపం. అందరికీ నువ్వు బాగా దగ్గరైపోయావు కదా, అందుకే వాళ్ళు అలా అడుగుతున్నారు. నిన్ను పిల్లలే కాదు, నేను కూడా బాగా మిస్ అవుతాను అనామిక. ఎందుకో నీతో ఉంటే ఆరుతో ఉన్నట్టే అనిపించేది. అమ్మలా చూసుకుంటావనుకున్నాం, కానీ ఇలా అమ్మలాగే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావనుకోలేదు. అలా అనకమ్ము. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి.